అంటూ పేదలు ధనికులుగా మారడం లేదు. కోవిడ్ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ధనికుల సంపద, కోవిడ్ అనంతరం ధనికుల సంపద గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో పేదల సంఖ్య పెరుగుతూ పోతుంది. 1990లో దేశంలోని మొత్తం ఆదాయం 34% వాటా బిలియనీర్లది కాగా ఇప్పుడు అది 57% పెరిగింది. అయితే అదే సమయంలో కోట్లాది మంది ఆదాయం 22.2% నుంచి 15% పడిపోయింది. దేశంలో లగ్జరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ సాధారణ వినియోగస్తులకు లేకపోవడం గమనార్హం. భారత వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉండాలి బ్లూమ్ వెంచర్స్ నివేదిక సూచిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను బెదిరించి మరి రాజీనామాలు చేయించిన ప్రభుత్వ రౌడీజం మీద అన్ని ఆధారాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు నగర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆంగ్ల తెలుగు దినపత్రికల క్లిప్పింగ్లు, వీడియోలు, వీసీల రాజీనామా లేఖలకు లోకేష్కి అందజేస్తామన్నారు. మండలిలో ఆయన చేసిన ప్రకటన కట్టుబడి దీనిపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19 మంది వీసీలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 3 రోజుల్లో 17 మంది వీసీలను బెదిరించి భయపెట్టి రాజీనామాలు చేయించారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు, మరొకరు మంత్రి అచ్చెన్నాయుడు బంధువు కావడంతోనే వారికి మినహాయింపు ఇచ్చారన్నారు. టీడీపీ గోండాలు వీసీల ఛాంబర్లోకి వెళ్ళి నా కొడకాల నిన్ను నా కొడక కాపాడతాడు చూస్తామంటూ వీసీల ముందు పేపర్లు పెట్టి రాజీనామాలు తీసుకున్న వీడియోలు రాష్ట్రంలో వైరల్ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వీసీలను బెదిరించి సెల్ ఫోన్లు పగలగొట్టి రాజీనామాలు తీసుకున్న ఘటనలు ఏపీలో తప్ప దేశమంతలో మరెక్కడా జరిగి ఉండదన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు రాజీనామా సమర్పించినట్టు వీసీలు స్పష్టంగా తమ లేఖల్లో రాశారు. ప్రభుత్వం బెదిరించి రాజీనామాలు తీసుకుందనడానికి ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్నించారు. ఏ ఆధారాలను మండల సాక్షిగా ప్రదర్శిస్తుంటే మంత్రులు, అధికార పార్టీ సభ్యులు పదే అడ్డు తగలడం ద్వారా వారి దుర్మార్గం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.